బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఒంగోలు దుఃఖదాయినిగా మారిన ఆ కాలువ పనులు పూర్తయ్యేదెప్పుడు, ప్రజల కష్టాలు తీరేదెప్పుడు అర్థం కావడం లేదు. దశాబ్దాలుగా ఆధునీకరణ జరగకపోవడం, ఏటా ఆక్రమణలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఇప్పుడు కొత్త సమస్య కూడా వచ్చి పడింది. అరగొరగా చేసిన పనుల్లో అవినీతికి పాల్పడ్డారని, విచారణ జరిపించాల్సిందేనని అధికార ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలులోని పోతరాజు కాలువ ఆధునీకరణ పనుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 2014-19లో టీడీపీ హయాంలో 89 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు వైసీపీ వచ్చాక రివర్స్ టెండర్స్తో 62 కోట్లకు ఖరారు చేశారు. సిరి కన్స్ట్రక్షన్స్ 62 టెండర్లను దక్కించుకుంది. వెంటనే కాంట్రాక్ట్ పనులను ప్రారంభించారు. పోతురాజు కాలువ పనులు మొదట ముమ్మరంగా సాగిన ఆ తర్వాత 5 ఏళ్లు నత్తనడకన సాగాయి. ఈ 5 ఏళ్లలో 48 కోట్ల రూపాయలు ఆధునీకరణ పేరుతో ఖర్చు చేసినట్లు కాంట్రాక్టర్లు లెక్కలు తేల్చారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోతురాజు కాలువ ఆధునీకరణ పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపిస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీలోనూ ఈ విషయం లేవనెత్తారు. విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం చంద్రబాబును కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే దామచర్ల. దీంతో ఆధునీకరణ పేరుతో జరిగిన పనుల్లో అవినీతి అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంగోలు నగరంలోని అధిక శాతం మురుగునీరు పోతురాజు కాలువలోకే వచ్చి చేరుతుంది. నగరం పడమర శివార్లలో పేర్నమిట్ట సమీపంలో ప్రారంభమయ్యే ఈ కాలువ కొత్తపట్నం దగ్గర సముద్ర తీరంలో కలుస్తుంది. 27 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాలువ ఒంగోలు నగరంలో 14 కాలనీల నుంచి దాదాపు 9 కిలోమీటర్లు విస్తరించి ఉంది. నగర పరిధి పెరగడంతో కొద్దిపాటి వర్షం కురిసినా కాలువ పొంగి ప్రవహిస్తోంది. సమీపంలోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. గతంలో పోతురాజు కాలువ వెడల్పు 150 అడుగుల వరకు ఉండేది. నేడు అది ఆక్రమణలకు గురై కొన్ని చోట్ల 40 అడుగులకు తగ్గిపోయింది. గతంలో కొందరికి అధికారులు కాలువ కట్టపై ఇళ్ల పట్టాలివ్వగా మరికొందరు ఆక్రమించుకుని నివాసముంటున్నారు. ఇలా 900కు పైగా అనధికార కట్టడాలు ఉన్నట్లు కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. వీటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. దీంతో పాటు పూడిక కూడా పేరుకుపోయి ఏటా వర్షాకాలంలో పోతురాజు కాలువ పొంగుతుంది అంటున్నారు స్థానికులు. పోతురాజు కాలువ ఆధునీకరణ పేరుతో చేసిన పనుల్లో ఖర్చు పెట్టిన సొమ్ముకు జరిగిన పనులకు పొంతన లేకుండా పోయిందంటున్నారు ప్రజా సంఘాల నేతలు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా కాలువలు లేకపోవడం, అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో పోతురాజు కాలువకు వరద పోటెత్తి నగరం మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు చేశామని అంటున్నారు, కానీ ఎక్కడా కూడా అది 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ పని జరగలేదు. రెండవది, దాంట్లో కట్టిన నిర్మాణాలన్నీ కూడా చాలా వరకు పడిపోయి ఉన్నాయి. రెండవది, కాలువ మొత్తం విస్తీర్ణం అది చాలా చోట్ల 40 అడుగులకి 60 అడుగులకి ఉంది. దీని చుట్టూ ఏంటంటే గతంలో ఒక 10 సంవత్సరాల కిందట 200 ఇళ్ళు ఆక్రమణ ఉంటే ఇప్పుడు అది 800 నుంచి 900 దాకా ఈ 5 సంవత్సరాల్లో రావడం జరిగింది. పరిధి దాటి మాస్టర్ ప్లాన్లో ఉండాల్సిన రోడ్లు దాటిపోయి ముందుకు వచ్చి నిర్మాణాలు చేయడం ద్వారా కాలువల్లో నుంచి పోవాల్సిన నీరు ఎక్కడ పోకుండా నగరంలోనే మునిగిపోయే పరిస్థితులు ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం. వర్షాకాలం వస్తే కాలువ ఎప్పుడు పొంగుతుందోనని శివారు ప్రజలు భయంతో వణికిపోయే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు. పుష్కర కాలం దాటుతున్నా ఆధునీకరణ పనుల్లో పురోగతి కరువైందని, అధికారుల పర్యవేక్షణ లోపంతో మురుగు దోమల సమస్య పెరుగుతోందని చెప్తున్నారు. ఈ పోతురాజు కాలువని ఒంగోలుకి దుఃఖదాయిని వాగ్గా మాట్లాడుతుంటారు. దీని ఆధునీకరణ సమస్య గత 15 సంవత్సరాల నుంచి నలుగుతూనే ఉంది. మురికి సమస్య రాజకీయ మురికిగా మారిపోతుంది. పోతురాజు కాలువ అనేది ఒక ఎన్నికల పాయింట్గా మారిపోతుంది. కానీ ఆచరణలో దానివల్ల నష్టపోతున్న ఒంగోలు ప్రజానీకానికి దోమల నుంచి మురికి నుంచి కాపాడే పరిస్థితి ఏం లేదు.
ప్రతిసారి ఎన్నికల సమయంలో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు చేస్తామంటూ అధికార ప్రతిపక్ష నేతలు ఎన్నో హామీలను ఇస్తున్నారు కానీ పనులు పూర్తి చేయకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పనుల్లో అవినీతి జరిగితే విచారణ చేయాలని, కాలువ ఆధునీకరణ కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. పనులు నాణ్యత లేని కారణంగా కాంట్రాక్టర్ కట్టిన సమయంలోనే గోడ కూలిపోయింది. దాన్ని సిపిఎం తరఫున మేము పరిశీలించి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ఒంగోలు స్థానిక శాసనసభ్యులు ఈ పోతురాజు కాలువలో రిపేర్ చేయడం కానీ, ఆధునీకరణ చేయడం కానీ, దానికి తగినటువంటి నిధులు తీసుకొచ్చి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం కాలంలో జరిగినటువంటి అవినీతి జరిగింది, దాన్ని వెలికి తీయాల్సిందే. కానీ మీరేం చేస్తారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ తో 3 కాంట్రాక్టర్లు మారారని అంటున్నారు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు కక్కుర్తిపడి ఆధునీకరణ పనులకు అప్పటి వైసీపీ నేతలు ఆటంకం కలిగించారని ఆరోపిస్తున్నారు. ఆధునీకరణ పనుల్లో 48 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్తున్నా ఫీల్డ్లో అవేం కనిపించకపోవడంతో భారీ అవినీతి జరిగిందంటున్నారు ఎమ్మెల్యే దామచర్ల. 62 కోట్లకి ఎట్లా అవుతుందో అని చెప్పేసి సరే ఎంతవరకు చేస్తారో చేయని అని చెప్పేసి మనం ఊరుకున్నాం. తర్వాత కాంట్రాక్టర్లు మారిన తర్వాత కాంట్రాక్టర్లు మారి దాన్ని 42 కోట్లు డ్రా చేశారు. కానీ పని ఎక్కడ జరిగిందని మాకు అర్థం కావట్లేదు. ఒక బ్రిడ్జ్ కట్టారు, దాని మీదే నేను మన అసెంబ్లీలో కూడా ఎంక్వైరీ చేయండి, ఆ డబ్బులు ఎంతవరకు పని జరిగింది, బిల్లు ఎంత డ్రా అయింది, దానికి మ్యాచింగ్ ఉందా లేదా అని చెప్పి దాన్ని చూసాము. పోతురాజు కాలువ పనులకు త్వరలోనే కొత్త డిపిఆర్ తయారు చేయించి ఈ టర్మ్లో అయినా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే దామచర్ల. దాన్ని కూడా మళ్ళా డిపిఆర్ ఒకటి రెడీ చేసి మళ్ళీ ఎంత కావాల్సి వస్తుందో చూసి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కానీ అదేవిధంగా నారాయణ గారి మంత్రి గారిని కూడా మాకు ఇది పోతురాజు కాలువ అనేది చాలా ఇబ్బంది అయిన కాలం, దీన్ని ఏదో చేయాలని చెప్పేసి అది కూడా మాట్లాడాం. అది అవ్వాలనేదే నా ఇంటెన్షను. ఉండే పరిస్థితుల్లో చూస్తాను, నన్ను ఎమ్మడబడైనా ఈసారన్నా అది కంప్లీట్ అవ్వాలి. అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు పోతురాజు కాలువ పనులు త్వరగా పూర్తి చేసి ఒంగోలు ప్రజలకు మురుగునీరు, దోమల సమస్య తీర్చాలని కోరుతున్నారు స్థానికులు, ప్రజా సంఘాల నేతలు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.